హాయ్ అండి. ఈరోజు చూస్తున్న వీడియోలో కంట్రోల్ ప్యానెల్ సబ్మర్సిబుల్ కంట్రోల్ ప్యానెల్లో కంప్లైంట్కి అయితే వెళ్ళడం జరిగింది. కంప్లైంట్కి వెళ్ళిన తర్వాత ఆన్ చేసేటప్పటికి ఒక 2 seconds ఉండి ట్రిప్ అయిపోతుంది అన్నమాట. అయితే మోటార్లో కంప్లైంట్ అని అనుకున్నాను, కానీ మోటార్లో కంప్లైంట్ కాదు, ప్యానెల్ బోర్డులో కంప్లైంట్. అయితే తీసుకొచ్చి ఒకసారి సప్లై అయితే ఇస్తున్నాను. సప్లై ఇచ్చి మనం ఒకసారి ఇక్కడ టెస్టింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఎందుకు అని అంటే మోటార్ అనేది కనెక్షన్స్ అని RYB అనేది బయటికి తీసేసిన తర్వాత కూడా నా సేమ్ అలాగ అవుతుందా లేదా అనేది ఒకసారి అయితే టెస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మోటార్ కనెక్షన్ అనేసి నా దగ్గర లేదు కాబట్టి నా దగ్గర ఉన్న ఒక లైట్ ద్వారాగా అవుట్పుట్ అనేది చూపిస్తున్నాను మీకు. సబ్మర్సిబుల్ మోటార్లో RYB అని 3 ఉంటాయండి కలెక్షన్స్. ఆ ప్లేసుల్లో నేను అనేది LED లైట్స్ అయితే పెడుతున్నాను. ఇది రీడింగ్ ఇచ్చే లైట్స్ అండి ఇవి. అలాగే ఈ RYBలోకి లైట్లో ఉన్న వైర్లు అనేది ఒకటి కామన్ చేయాలి. ఆ కామన్ చేసి R ప్లేస్లోని బిగించాలి, Y ప్లేస్లోని బిగించాలి, లూప్ ఇచ్చింది Bలో బిగించాలి. మీరు చూస్తున్నారు కదా ఇదండి, ఇక్కడ సేమ్ ఆ విధంగా అంటే మనం మా మోటార్కి ఇచ్చే కనెక్షన్స్కి మనం ఈ లైట్ ద్వారా అవుట్పుట్ అనేది హోల్డ్ అవుతుందా లేదని అనేది తెలుసుకోవడానికి మాత్రమే. ఈ లైట్ అనేది మనకి స్టెబిలిటీగా ఉండినట్టయితే మనకి మోటార్కి అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట. అయితే కనెక్షన్స్ అయితే ఇచ్చాను. ఒకసారి మనం ప్లగ్ పెట్టి ఏమవుతుంది అనేది చూద్దాం. నా పవర్ బాక్స్లో కనెక్షన్ అయితే పెడుతున్నాను. పెట్టిన తర్వాత మీకు అక్కడ నా బోర్డులో RPM అనేది ఉంటుంది, అది కూడా గమనించండి. మీరు ఇక్కడ కంట్రోలర్లోని చూసినట్లయితే మీకు అక్కడ నేను ప్రెస్ చేయగానే లోపలికి వెళ్తుంది అనమాట. తర్వాత మళ్ళీ నేను ఆన్ బటన్ వదిలేగానే హోల్డ్ అవ్వట్లేదు. మీరు ఒకసారి చూడండి, నేను లైట్స్ అనేది మీకు చూపిస్తాను. అంటే మనకి మోటార్కి వెళ్ళే కనెక్షన్ అనుకోండి, అది అంటే సప్లై అన్నమాట. నేను అది నిలబడట్లేదు, అందు గురించి కటింగ్ ప్లేట్ అయితే పెట్టాను. ఇంకొక రెండో కటింగ్ ప్లేట్ కూడా తీసి మీకు అక్కడ పెడుతున్నాను. చూడండి, నేను ఇప్పుడు ఆన్ చేశాను, ఇంకా ఆన్ చేయలేదండి, ఇది మీకు కనిపించలేదని చెప్పేసి నేను గమనించండి, లైట్స్ అయితే గమనించండి. చూడండి, నేను ఆన్ చేయగానే సప్లై అయితే వస్తుంది, కానీ ఒక 1 second 2 seconds కల్లా ఆటోమేటిక్గా ట్రిప్ అయిపోతుంది అనమాట. అంటే హోల్డ్ అవ్వట్లేదు, ప్రెస్ చేసి పట్టుకుంటేనే ఉంటుంది, లేదంటే వదిలేస్తుంది అనమాట. ఇది చూడండి, నేను ఆన్ చేస్తున్నాను, అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట. అంటే సబ్మర్సిబుల్ మోటార్కి అనేది వాటర్ అనేది రాగట్లేదు అనమాట. ఇదండి మెయిన్ కంప్లైంట్. మోటార్ దగ్గర కూడా ఆన్ చేసి కూడా వాటర్ వస్తుందో లేదంటే కూడా మీరు చూద్దరు, కానీ ముందు వాళ్ళు ఈ కంప్లైంట్ అనేది రెక్టిఫై చేద్దాం. చూడండి, కాంటాక్ట్ అనేది హోల్డ్ చేసి పట్టుకుంటుంటే మనకి అవుట్పుట్ అయితే వస్తుంది, RYBలోకి సప్లై వస్తుంది అనమాట. ఓకే అండి, కంప్లైంట్ అయితే మనకి కస్టమర్ అయితే ఏం చెప్పారో ఇక్కడ మనకి చేసేటప్పుడు కూడా సేమ్ అదే విధంగా ఉందన్నమాట. అంటే మోటార్ అనేది హోల్డ్ అవ్వట్లేదు అనమాట. ఒక్కొక్కరు అయితే ఈ NO దగ్గర NC దగ్గర గ్రీన్ దగ్గర లూప్ అయితే ఇస్తారనమాట. అంటే MCB పెట్టగానే అలా విధంగా కూడా చేసుకోవచ్చు, కానీ దానివల్ల మోటార్ అనేది ఇదవుతుంది. మీకు ఇంకా అర్థం అవ్వడానికి గురించి నేను ప్యానల్ బోర్డ్ అనేది క్లోజ్ చేసి, మీరు అక్కడ రీడింగ్ చూస్తున్నారు కదా, అదిగోండి, అలా గ్రీన్ బటన్ నొక్కితేనే హోల్డ్ అవుతుంది, లేదు అంటే మాత్రం ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇది ఇలాంటి కంప్లైంట్ అనేది ఏంటి అనేది చెప్పడానికి గురించి వీడియో చేస్తున్నాను. ఈ ప్యానల్లో ఈ బాగా కూడా ఈ
కనెక్టర్స్ అనేది కాంటాక్టర్ అనేది కొంచెం ఓల్డ్ అయినట్టు ఉంది వీడియోలో చూస్తున్నారు కదా. అలాగే కాయిల్స్ కూడా దాంట్లో కూడా కొంచెం డ్యామేజ్ అయితే వస్తాయండి, ఎందుకంటే ఓవర్గా తిరిగినా సరే కాయిల్స్ అనేది చీదేస్తాయి అన్నమాట. దానివల్ల కూడా పోతుంది అన్నమాట. కెపాసిటర్లు పోయినా సరే ట్రిప్ అవుతుంటుంది అన్నమాట. ఎందుకంటే నేను అనుకున్న గెస్ చేసినట్టే కెపాసిటర్ అనేది లీక్ అయిపోయింది. అదొకటి రీప్లేస్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా అక్కడ కాంటాక్టర్ చూసారా, కాంటాక్టర్ కూడా లోపల స్ప్రింగుల్ లాగా ఉంటాయి అన్నమాట. అది కూడా ఒక చిన్న బ్లేడ్ లాగా ఉంటుంది, అది కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. దానివల్ల కూడా ట్రిప్ అవ్వడానికి చాయిస్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం ఇదేనండి కంప్లైంట్. నేను కస్టమర్కి అయితే చూపించి రీప్లేస్మెంట్ చేయాలి. ఇది 90/120 ఎంత ఉంటుందండి కెపాసిటర్. అలాగే కనెక్టర్లు కూడా బాగా డ్రై పెట్టేసాయి అన్నమాట, అంటే బాగా జంగు పెట్టేసాయి. అవి కూడా రీప్లేస్మెంట్ చేసుకోండి అని చెప్తాను. ఒకవేళ మార్చిమానంటే మార్చేస్తాను. చూడండి దీని కెపాసిటీ వచ్చి 20 MFD అనుకుంటా. సేమ్ అండి, ఓకే సేమ్ అన్నమాట. మీకు చూపిస్తున్నాను చూడండి, సేమ్ ఇదే. అలాగే ఒకసారి మనం కాంటాక్టర్ కూడా ఓపెన్ చేసి చూసుకుంటే బాగుంటే అలాగే ఉంచేద్దామండి, లేదనంటే అది కూడా మార్చుకుంటే మంచిదన్నమాట. ఇలాగ 2 స్క్రూస్ ఉంటాయండి, అది ఓపెన్ చేయగానే మీకు 2 బ్లేడ్లా కనపడతాయి. దానిపైన చిన్న కప్స్ టైప్లో ఉంటాయి, తీయండి. తీసిన తర్వాత స్ప్రింగ్ అయితే ఉంటుంది చూడండి, చూపిస్తాను చూడండి. స్ప్రింగ్ టెన్షన్గా ఉండకూడదండి, చిన్న స్మూత్గా ఉండాలి. కొంచెం డ్రై పెట్టినట్టుగా ఉంది, అంటే జంగు పెట్టినట్టుగా ఉంది. జంగు పెట్టినట్టు అయితే మాత్రం అదంతా లిమ్ములు అయితే కలనవన్నమాట. రెండో స్ప్రింగ్ అయితే తీసాను. రెండింటి స్ప్రింగులకి చూడండి వేరియేషన్ ఎలా ఉందో. ఒకటి గోల్డ్ టైప్లో కనబడుతుంది, ఒకటి ఏమో అని బాగా జంగు పెట్టినట్టు ఉంది. కాబట్టి అది కూడా మార్చుకుంటే బెటరు. తర్వాత దానికి లోపల స్ప్రింగులు తీసిన దగ్గర ఆ లోపల కూడా ఒక బ్లేడ్ లాగా ఉంటుంది అన్నమాట. ఆ రెండు టచ్ అవుతాయి అన్నమాట, అది కూడా తీసి చూసుకోవాలి. చూడండి బాగా జంగది పెట్టేసి కాంటాక్ట్ అవ్వకుండా చేస్తుంది అన్నమాట. స్పార్క్ అది వచ్చిన వల్ల ఆ స్ప్రింగ్ స్టన్నర్ అంటే సమంగా ఫ్రెష్ అయిపోవడం వల్ల ఆ కాంటాక్ట్ అనేది ఉంది. దానికి మ్యాగ్నెట్ వీక్ అయినా సరే ప్రాబ్లం వస్తుంది. సో ఇది కూడా మార్చుకోవాలి సార్. లోపల కూడా బాగా ఇదైనాయి అన్నమాట. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను, అంటే జూమ్ చేయడానికి అవ్వలేదు అనమాట. అదేవిధంగా కనెక్టర్ కూడా మార్చేయాలి, ఎందుకంటే ఆ స్క్రూస్ అనేవి కూడా పట్టేయడం ఉంటుంది. కాబట్టి అది కూడా మార్చుకుంటే కంప్లైంట్ అనేది రాకుండా ఉంటుంది. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా ట్రిప్ అవుతుందంటే ఒకటి కెపాసిటర్ పోతాయండి, 2 కాంటాక్టర్ సమంగా అవ్వకపోయినా ట్రిప్ అవుతుంటాయి. అదేవిధంగా ఈ కింద కాంటాక్ట్ కూడా ఇదైనట్టు ఉంటుంది. నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయండి, ఇది చూడండి చూపిస్తున్నాను కదా. ఆల్రెడీ ఓకే అని చెప్పేసి మార్చడం అయితే జరుగుతుంది. బిగించడం అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఏ విధంగా తీసారో అదే విధంగా బిగించుకోవడం అండి, ఇంకా అందుకంటే ఏమీ లేదు. కానీ బిగించేటప్పుడు ఏ విధంగా ఏ వైర్ ఏ విధంగా తీసారో సేమ్ అదే విధంగానే మళ్ళీ వైర్లో పెట్టుకుంటేనే మంచిదన్నమాట. మళ్ళీ మార్చడం అనేది ఏం చెయ్యొద్దు. నేను ఈ కాంటాక్ట్ అనేది మార్చేటప్పుడు కొంచెం వీడియో అనేది ఫార్వర్డ్ కింద చేస్తాను తొందరగా అయ్యేలాగా, ఎందుకంటే ఇదంతా మనకు తెలిసిందే కాబట్టి.
ఓకే అండి, మొత్తం అయితే కలెక్షన్ ఇచ్చాను. లాస్ట్ మనం ఎలాగ టెస్టింగ్ పెట్టేటప్పుడు మనం 2 ల్యాంపులు అనేది ఎలా పెట్టాం సేమ్ అదే కలెక్షన్ అండి. ఇప్పుడు చూడండి, హోల్డ్ అయ్యింది కదా, ఇండికేటర్ అయితే ఆన్ అయ్యింది, హోల్డ్ కూడా అయ్యింది. మీరు చూసినట్లయితే మనకి అవుట్పుట్ RYB నుంచి కలెక్షన్ కూడా మనకు సప్లై అనేది కంటిన్యూషన్ అవుతుంది అన్నమాట. ఈ కంటిన్యూషన్ అవుతుంది కెపాసిటర్ ప్లస్ కనెక్టర్ అనేది కూడా మనం మార్చడం వల్ల ఈ కంప్లైంట్ అనేది రిటర్న్ అయిందనమాట. ఈ విధంగానే కంప్లైంట్ అయితే రాదండి, చాలా రకాలుగా వస్తుంది. కాబట్టి అందులో ఈ వీడియోలో చూపించినట్లుగా ఒకవేళ ఏవైనా ట్రిప్ అవుతుందంటే మాత్రం చెక్ చేసుకొని మార్చుకున్నట్లయితే మీకు ఈ కంట్రోల్ ప్యానల్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుద్ది అనమాట. మీకు ఇంకొకసారి చూపిస్తాను చూడండి. అక్కడ ఆన్ చేయగానే మనకి ఇక్కడ అనేది సప్లై అనేది నిలబడింది. ఇందాక వీడియోలో నిలబడలేదు అనమాట. అంటే మనకి కెపాసిటర్ ప్రాబ్లం ఉంది, కాంటాక్ట్ ప్రాబ్లం ఉంది, కనెక్టర్ ప్రాబ్లం వల్ల కూడా ఉంది. చూసారండి, వీడియో అయితే మాత్రం మీకు ఈ విధంగా 3 కంప్లైంట్లో చూసుకొని మార్చుకోండి. కస్టమర్ అయితే మార్చమన్నాడు కాబట్టి మార్చాము. యాక్చువల్గా అయితే కెపాసిటర్ మార్చితే సరిపోతుంది, కానీ కస్టమర్ అయితే మార్చేయండి కొన్ని ఎక్కువ రోజులు వస్తుందని అన్నారు అనేసి మార్చారనమాట. ఇప్పుడు మనం ఇక్కడ వర్క్ రూమ్లో అయితే మాత్రం టెస్టింగ్ అయితే అయిపోయింది. మనం ఒకసారి సైట్లోకి వెళ్ళి లైవ్లోని బిగించి నీరు వచ్చేలాగా చేసి మనం చూపిస్తానండి. ఓకే అండి, సైట్కి వచ్చడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ 2 MCB నుంచి ఇన్కమింగ్ అండి, LN పేసి నోటర్లు RYB 3 కలెక్షన్స్ అయితే బిగించడం అయితే అయిపోయింది. మనం అక్కడ కలిపేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఆన్ చేసిన తర్వాత యాంపియర్ అయితే మాత్రం ఓకే అండి. తర్వాత వాటేజ్ కూడా మనం 230 220 అలా ఉన్నా సరే సరిపోతుంది. MCB ఆన్ చేసి స్టార్ట్ అయితే చేసాము. వాటర్ అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తుందన్నమాట. కస్టమర్ అయితే సాటిస్ఫాక్షన్ అయ్యారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడుతుందని ఒక ఉద్దేశంతో అయితే నేను చేయడం జరిగింది. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.